డొక్కా జగన్నాథం గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వారి గురించి తెలుసుకుందాం. డొక్కా జగన్నాథం గారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారని చెప్పవచ్చును. ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మెజార్టీ స్థానాలను గెలిపించడంలోనూ డొక్కా జగన్నాథం గారి కృషి ఎనలేదని కూడా చెప్పవచ్చును. 2019 నుంచి 2024 మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ అధికారం ఉంది. ఆ సమయంలో ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా ఉందని కూడా చెప్పవచ్చును. అలాంటి సందర్భంలో ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పర్యటించి సైకో జగన్ పాలన వల్ల జరిగిన ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టాన్ని వివరించడంలోనూ, సైకో జగన్ పాలనలో జరిగిన వలన యుద్ధార్థులు జరిగిన నిరుద్యోగులు జరిగిన నష్టాలను వివరించడంలో కూడా జగన్నాథం గారి కృషి ఎనలేదని చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మరలా మంచి రోజులు వస్తాయని, చంద్రబాబు నాయుడు ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరించడంలో కూడా వీరు సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చును. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా డొక్కా జగన్నాథం గారు పర్యటించి ఈనాడు మన ప్రాంతము తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్న సందర్భంలో అనేక కంపెనీలు వచ్చావి, ఎంతో అభివృద్ధి చేశారు. కానీ నేడు ఒక కంపెనీ రాకపోను ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నామని, ప్రజలందరూ కూడా ఇతర రాష్ట్రాలకు పోతున్నారని, అదే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ప్రజలకు తెలియజేయడంలో కూడా డొక్కా జగన్నాథం గారు సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వం చేసే మంచి పనులన్నింటిని కూడా కళ్ళ కట్టే విధంగానూ కూడా ప్రజలకు వివరించడంలో కూడా జగన్నాథం గారి కృషి అమోఘం అద్భుతం అని చెప్పవచ్చును. జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన అవినీతి కార్యక్రమాలన్నింటిని కూడా ప్రజలకు వివరించడంలోనూ, అదేవిధంగా ఆనాడు ప్రజలు పడిన ఇబ్బందులన్నింటిని కూడా తెలుసుకొని ఒక రిపోర్ట్ రూపంలో చంద్రబాబు నాయుడు గారికి అందించడంలో కూడా వీరు సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్నాథం గారి చెప్పిన సలహాలను, సూచనలతో పాటు వారు చేసిన పార్టీ అభివృద్ధి చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అనేక సలహాలను, సూచనలు కూడా ఉభయ గోదావరి జిల్లా ప్రజానీకానికి నాయకులు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాళ్ళు జగన్నాథం గారు చెప్పిన అనేక సలహా సూచనలు కూడా తీసుకొని ఉభయ గోదావరి సమస్యలన్నింటిని కూడా క్రోడీకరించి అక్కడ ప్రజలకు అవసరమైన విధంగా అనేక హామీలు ఇచ్చారంటే అది జగన్నాథం గారి సెలవు అని చెప్పవచ్చును. ఆనాడు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నేడు అమలు పరుస్తున్నారంటే అది ఘనత జగన్నాథం గారి దగ్గర చెప్పవచ్చును. ఆ అమలు ఫలితంగా ప్రజలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారు, ప్రజలకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని చెప్పవచ్చును. వారు చేసిన సర్వేల ఫలితంగా కానీ, వారు ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన రిపోర్ట్ల ఫలితంగా కానీ ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని కూడా చెప్పవచ్చును. ఇలాంటి నేత టీడీపీ పార్టీలో ఉండటము కాకుండా ప్రజలకు సేవ చేయాలనే తపంతో ఉండటము ప్రజలకి అదృష్టంగా కూడా చెప్పవచ్చును. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతోమంది నాయకులందరూ కూడా జగన్నాథం గారికి పదవి వస్తుందని కూడా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల చంద్రబాబు గారు పదవి ఇవ్వటం లేట్ అయినప్పటికీ రాబోయే రోజుల్లో జగన్నాథం గారి సేవలు వినియోగించుకుంటామని, జగన్నాథం గారి పార్టీ చేసిన సేవలన్నిటి కూడా తగిన గుర్తింపు ఉంటుందని కూడా హామీ ఇవ్వడం జరిగిందంటే రాబోయే రోజుల్లో మన జగన్నాథం గారికి మంచి అవకాశాలు రాబోతున్న సంగతి ఉభయ గోదావరి జిల్లా ప్రజానీకం మొత్తం కూడా చెప్పుకుంటున్నారు. నారా లోకేష్ బాబు గారుతో కూడా జగన్నాథం గారికి మంచి సందర్భాలు కలవు. మంచి సన్నిహితం వల్లనే నారా లోకేష్ బాబు గారితో కూడా వెళ్ళి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ వివరించడం కాకుండా మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా సమస్యలను కూడా వివరించి ఉభయ గోదావరి జిల్లాకు కావాల్సిన అనేక నిధులను తీసుకురావడంలోనూ, ఉభయ గోదావరి జిల్లాకు కావాల్సిన ప్రజల అవసరాలకు అనుగుణంగాను కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడంలో కూడా జగన్నాథం గారి కృషి ఎనలేదని చెప్పవచ్చును. ఇలాంటి మంచి నాయకుడు వలన మంచి పనులు జరుగుతాయనే దానికి జగన్నాథం గారే మనకి ఆదర్శమని కూడా చెప్పవచ్చును. గతం వైసీపీ హయాంలో దిగిన ఆర్థిక పరమైన ఇబ్బందుల వలన ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో హామీలు
హామీలను అమలు చేస్తున్నప్పటికీ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని హామీలు లేట్ అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వాటన్నిటిని కూడా అధిగమించి, ఆర్థిక సమస్యలు అధిగమించి అన్ని పథకాలను అమలు చేయడానికి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా జగన్నాథం గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన వైసీపీ నేతలు లేనిపోయింది నిందలేస్తున్నారని, వాళ్ళ వల్ల ఆ నిందల వలన ప్రజలు కూడా తప్పుదారి పట్టే అనుకుంటున్నారు తప్ప ప్రజలేం తప్పుదారి పట్టట్లేదని, వైసీపీ నాయకులే తప్పుదారి పడుతున్నారని ఈ విషయాన్ని గమనించుకోవాలని కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళి పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతుంటే వైసీపీ నాయకులు కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ చెందిన పత్రికలకు కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను కనిపించేస్తున్నారని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని, వయస్సు 75 సంవత్సరాలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి వయసుతో సంబంధం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేస్తూ విదేశాలు సైతం పర్యటిస్తూ అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడం కాకుండా ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించి ధైర్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించాల్సిన పోయి వైసీపీ నాయకులు కానీ, వైసీపీ నేతలు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై కానీ మా నాయకులపైన అబద్ధ ప్రచారం చేయటం ఏమాత్రం తగదని కూడా జగన్నాథం గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లో గమనిస్తున్నారని, వాటి వల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని కూడా అంటున్నారు. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు గారిని రాష్ట్రంలో అభివృద్ధిని చేయటం కాకుండా ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా ఉంచడానికి శాయశక్తుల కృషి చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం తాడేపల్లిలో కూర్చొని ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే సంగతి ప్రజలందరికీ తెలిసిపోయిందని, అతను కేవలం ప్రెస్ మీట్లకు పరిమితం తప్ప 4 గోడల మధ్య నుండి ప్రెస్ మీట్లు పెట్టుకోవడం తప్ప ప్రజల్లోకి వచ్చి అతను చేసేది ఏం లేదని, అతని పని అయిపోయిందని, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఉన్న బాధ్యతలన్నింటినీ కూడా మర్చిపోయి కేవలము విధ్వంసానికి పాల్పడుతుందని, అది మన వరకు విధ్వంస పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నేడు చంద్రబాబు హయాంలో వికాస పాలన జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా జగన్నాథం గారు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనకు, చంద్రబాబు నాయుడు పాలనకు ప్రజలు తేడా గమనించారని కూడా అన్నారు. సంవత్సరం కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాటలో పయనిస్తుందని కూడా అన్నారు. రాబో 4 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారటం ఖాయమని కూడా జగన్నాథం గారు అంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, లేదా సంక్షేమ కార్యక్రమాలకు కానీ అనేక మంచి సలహాలు ఇచ్చి ప్రజలకు మరింత సేవ చేసే విధంగా కృషి చేయాలి తప్ప లేనిపోయిన నిందారోపణలు చేసి తగదని కూడా అన్నారు. ఇలాంటి నిందారోపణ వల్ల ప్రజల్లో జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే సంగతి గుర్తుంచుకోవాలని కూడా జగన్నాథం గారు అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు కావాల్సిన వాటిని అనునిత్యం అందుబాటులో ఉంటామని చెప్పడం కాకుండా, ప్రజలకు కావాల్సిన వాటిని కూడా అన్నిటినీ సూపర్ స్కామీలు కాకుండా ఎక్కడైతే ప్రజలకు ఏ అవసరం ఉన్నాయో వాటిని గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా జోడిద్దుల్లాగా పయనిస్తూ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారని, ఇది మంచి శుభపరిణామని కూడా జగన్నాథం గారు అన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి పెద్దపీట ఇస్తున్న సంగతి ప్రజలందరూ గుర్తుంచుకోవాలని కూడా అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అన్నింటిని కూడా అమలు చేస్తున్నారని కూడా అన్నారు. ఇప్పటికే దాదాపు 5 హామీలు కూడా అమలు చేయడం జరిగిందని, త్వరలో మహిళలకు కూడా ఉచిత బస్సుతో మొత్తం హామీలను పూర్తి చేయడం జరుగుతుందని కూడా డొక్కా జగన్నాథం గారు అన్నారు. ఏ అయితే హామీలు చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఆ హామీలు అన్నింటిని కూడా విడతల వారికి అమలు చేసి ప్రజల మన్ననలు పొంది ప్రజానేతగా కూడా ఇది ప్రజా ప్రభుత్వం అనే విధంగా కూడా మార్చిన ఘనత కూటమి పెద్దలైన చంద్రబాబు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి,
పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని కూడా డొక్కా జగన్నాథం గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా, ప్రజలకు చేరుతున్న మేలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గమనిస్తున్న సంగతి గుర్తుంచుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలని కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చంద్రబాబు చేస్తున్న మేలును ఒకసారి తెలుసుకోవాలని కూడా అంటున్నారు. లేకపోతే మీరు ప్రజల్లోకి వెళ్తే ప్రజలే అసహించుకుంటారని కూడా అంటున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రతిపక్ష హోదా లేదని బాధపడటం కంటే కూడా ఎమ్మెల్యేగా బాధ్యత ఉంది కాబట్టి అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ఒక పార్టీ నాయకుడిగా తన బాధ్యతను నెరవేర్చాలి తప్ప అక్కడ కూర్చొని అవాకులు శవాకులు పేలితే రేపు ప్రజలు సులకన కావడం ఖాయమైన విషయాన్ని గుర్తుంచుకొని కూడా డొక్కా జగన్నాథం గారు అన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని కూడా అన్నారు. దాదాపు మరో 30 సంవత్సరాల పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని కూడా డొక్కా జగన్నాథం గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం ఖాయమని, మరలా కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా వైసీపీ ప్రభుత్వం వస్తుందని కూడా వాళ్ళు అవాకు సేవకులు పెడుతున్నారు. మరొక 4 సంవత్సరాలు 2029 ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వ అధికారంలో ఉండటం ఖాయమని, చంద్రబాబు నాయుడు గారి సీఎం కావడం ఖాయమని కూడా డొక్కా జగన్నాథం గారు అన్నారు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న విషయం సంగతిని, ఆ విషయాన్ని తాను చెబుతున్నానని కూడా జగన్నాథం గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మరింతగా అభివృద్ధి చెందేందుకు అనేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నారని, రాబో 4 సంవత్సరాల కాలంలో అమరావతి నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలోని అగ్రగామంగా అభివృద్ధి చెందడం ఖాయమని కూడా డొక్కా జగన్నాథ్ గారు ఘంటాపథంగా తెలియజేస్తున్నారు.